రివ్యూ ఆఫ్ ది లెజెండ్ ఆఫ్ జివ్. ఈ మూవీ 1 అవర్ అండ్ 30 మినిట్స్ తో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ గైస్. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీలో స్టోరీ నరేషన్ గైస్ చాలా అంటే చాలా డల్ గా ఉంది. మూవీలో మన హీరోకి విలన్స్ కి కొన్ని పవర్స్ ఉంటాయి అనమాట. అసలు పవర్స్ ఏంట్రా, వాళ్ళు ఎలా వాడుతున్నారు ఏంటి అనేసి మనకి పర్ఫెక్ట్ గా అర్థం కాదనమాట. అసలుకి మూవీలో జోక్ ఏంటంటే, వీళ్ళు ఎమోషన్ సీన్స్ కోసం హీరోయిన్స్ ని చంపేస్తా ఉంటారు. మూవీలో ఇద్దరు ఉంటారు గైస్ హీరోయిన్స్. ఆ ఇద్దరు హీరోయిన్స్ ని చంపేస్తారు వీళ్ళు. ఫస్ట్ లో ఒక అమ్మాయిని చంపేస్తారు. ఆ అమ్మాయిని చంపడం వల్ల ఓకే, ఒక చిన్న స్టోరీ వచ్చింది ఓకే అనుకుంటాం. కాకపోతే ఏంటంటే క్లైమాక్స్ లో ఇంకో అమ్మాయిని చంపేస్తారు. అసలు ఆ అమ్మాయిని ఎందుకు చంపేశారో నాకు అర్థం కాలేదు. ఏంటంటే ఇప్పుడు హీరోయిన్ ని చంపేయాలి అన్నట్టుగా చంపేస్తారు వాళ్ళు. అసలు మూవీలో లవ్ స్టోరీ ఎక్కడుందో నాకు అర్థం కాలేదు గైస్. కాకపోతే ఏంటంటే మూవీ మొత్తం ఆ లవర్స్ కోసమే నడుస్తా ఉంటుంది అనమాట. అసలుకి మన హీరో వాళ్ళ అన్నయ్య ఆ అమ్మాయిని ఎక్కడ ప్రేమించాడో నాకు అర్థం కాలేదు, ఎలా ప్రేమించాడో నాకు అర్థం కాలేదు. కాకపోతే ప్రేమ అయితే అయిపోయింది అనమాట. అక్కడ లవ్ స్టోరీ ఓవర్. సరే గైస్, ఇదంతా పక్కన పెడదాం. కొన్ని ఫైట్ సీన్స్ లో గైస్ విఎఫ్ఎక్స్ అయితే కొంచెం బాగుంది. ఆ ఫైట్ సీన్స్ లో సీజీ గానీ విజువల్స్ కానీ కొంచెం బాగున్నాయి గైస్. కాకపోతే ఏంటంటే స్టోరీలో విజన్ లేదనమాట. అలాగే మూవీలో తెలుగు డబ్బింగ్ గైస్ వరస్ట్ గా ఉంది. అలాగే మూవీలో సౌండ్ ఎఫెక్ట్స్ కావచ్చు, అవి కూడా బాగాలేవు అనమాట. నాకైతే నచ్చలేదు. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, మన హీరో అండ్ వాళ్ళ అన్నయ్యకి స్టార్టింగ్ లో ఒక 2 పవర్స్ సిక్కుతాయి. దాని తర్వాత ఏం జరిగింది, అప్పుడు మన హీరో ఏం చేశాడు అని మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబులా అంటే, స్టార్టింగ్ లో ఒకే ఒక కిస్ ఉంటుంది గైస్. అది కూడా మరీ అంత డిస్టర్బ్ చేయదు. ఇంకా మీ ఇష్టం గైస్, చూస్తారా చూడరా అనేసి. ఇంకా మూవీలో ఏంటంటే గైస్, లిటరలీ గైస్ ఎమోషన్ గైస్ చాలా అంటే చాలా గట్టిగా ట్రై చేస్తారు. కాకపోతే మనకైతే అసలంటే అసలు వర్కౌట్ అవ్వదు అనమాట. అలాగే మూవీలో స్టోరీ గైస్ ఎలా పడితే అలా వెళ్తుంది అనమాట. ఒకదానికి కూడా ఒక రీజన్ ఉండదు అనమాట. ఏది పడితే అది జరుగుతూ ఉంటది, చంపేసుకుంటా ఉంటారు, ఆ పవర్స్ ఏదో వాడేస్తా ఉంటారు. అసలు వాళ్ళు ఆ పవర్స్ ఎందుకు వాడుతున్నారో అర్థం కాదు, ఎందుకు చంపుకుంటున్నారో అర్థం కాదు, ఏం అర్థం కాదు అనమాట. కాకపోతే చంపుకుంటా ఉంటారు అంతే. ఇంకా మూవీలో కామెడీ ట్రై చేస్తారు, అలాగే అన్న తమ్ముళ్ళు ఒక బాండ్ ట్రై చేస్తారు. కాకపోతే అవేవి మనకు వర్కౌట్ అవ్వవు గైస్. మూవీలో ఏంటంటే ఏదో ఆ ఫైట్స్ అండ్ విజువల్స్ అయితే కొంచెం ఓకేలా ఉంటాయి అంతే. మూవీలో అయితే అంతకు మించి ఇంకేం లేదు గైస్. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే, నాకైతే నచ్చలేదు గైస్. మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.